అందరికీ నమస్తే అండి. ఈ వీడియో చేయాల్సి రావడం యాక్చువల్లీ దురదృష్టకరం. నాట్ ఏ గుడ్ థింగ్. నాకు కౌంటర్లు ఇవ్వడం అనేది నా ఉద్దేశం కాదు. ఈ వీడియో కూడా కౌంటర్గా తీసుకోవద్దు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బీసీ రెడ్డి గారిని ఒక తెలుగుదేశం పార్టీ అభిమాని, ఆ పార్టీ కార్యకర్త, ప్లస్ ఎక్కువగా ఆయన ఐడియాలజీ థాట్ ప్రాసెస్ అంతా కూడా బాగుంటుంది. రాష్ట్ర రాజకీయాల మీద ఆయనకు స్పష్టమైన అవగాహన మేరకు ఆయన మాట్లాడతారు, మంచి సబ్జెక్ట్ చెప్తారు, కంటెంట్ చెప్తారు. అప్పుడప్పుడు నేను చూస్తుంటా. నాకు నా వెల్విషర్స్, నా సబ్స్క్రైబర్స్ చాలామంది ఆయన లింక్ నాకు పెట్టి చూడమంటారు, నేను చూస్తాను. కొన్ని విషయాలు అయితే చాలా పకడ్బందీగా చెప్తాడు ఆయన. సరే, ఆయన నా మీద ఒక వీడియో చేశాడు. నేను చెప్పిన సబ్జెక్టు ఆయనకు బహుశా నచ్చలేదు. నేను ఎక్కడో అతిగా చెప్పాను అనిపించింది, నేను సరిగ్గా చెప్పలేని అనిపించింది. లోకేష్ గారు రిస్క్లో ఉన్నారని నేను ఒక వీడియో చేశాను, అది ఆయనకు నచ్చలేదు. అందులో నన్ను కార్నర్ చేస్తూ ఆయన వీడియో చేశాడు. నేను ఈ వీడియో అతనికి కౌంటర్ కాదు, జస్ట్ నేను దాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్దాం అనుకుంటున్నాను. నేను ఎందుకు అలా చెప్పాననేది ఇంకొంచెం డీటెయిల్డ్గా, బహుశా మిస్ఫైర్ అయింది, అపార్థం చేసుకున్నారేమో, అందుకే నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తా. దానికంటే ముందు అతను చేసిన వీడియోస్లో కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్లు చూస్తే నాకు అంటే రకరకాల ఫీలింగ్స్ వచ్చాయి. ఆయన వీడియోస్ చూసేది ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మ్యాక్సిమం. సో అక్కడ టీడీపీ వాళ్ళకి నా మీద ఇక్కడ వరకు కోపం ఉందనేది ఆ వీడియోలో కామెంట్లు చూస్తే అర్థమైంది. ఒకళ్ళేమో అతను ఓవర్ చేస్తాడు, శ్రీనివాస్ బాగా అతి చేస్తాడు ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో అతనికి ఈ మధ్య ఓవర్ యాక్షన్ ఎక్కువైందని ఇంకొకళ్ళేమో ఒక చిన్న స్థాయి మండల స్థాయి రిపోర్టర్ నుంచి ఇప్పుడు ఇల్లు కారు కొన్నాడని ఒకళ్ళు. ఇలా రకరకాల కామెంట్లు వచ్చాయి. సరే, చిన్న స్థాయి రిపోర్టర్ నుంచి ఇల్లు కారు కొన్నాడంటే ఏమండి, 13 సంవత్సరాల కిందట ఉన్న జీవితం ఇప్పుడు ఉండదు కదా. అలా ఉంటే మనిషే కాదు. మనిషి అనేవాడు ప్రతి సంవత్సరం ఎదుగుతూనే ఉంటాడు. నేను 2003 ఒక సాధారణ చిన్న షాపులో పనిచేశాను. నెలకు 450 రూపాయల జీతం. ఇప్పుడు నేను నెలకి సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తున్నాను. అదంతా కూడా అఫీషియల్గా యూట్యూబ్ ద్వారా వస్తున్న రెవెన్యూ, ప్లస్ నేను బయట డిజిటల్ మార్కెటింగ్, సిఫాలజీ ఇవన్నీ చేస్తుంటాను కాబట్టి దాని నుంచి వచ్చిన రెవెన్యూ. అప్పుడు ఉన్నట్టు మనిషి జీవితం ఇప్పుడు ఉండదు కదా. సో ఇల్లు కారు అనేది బ్యాంకులు లోన్లు ఇస్తాయి, ఎవరైనా కొనుక్కోవచ్చు. మీరు నిర్ణీత ఆదాయం ఉంటే మీకు కూడా బ్యాంకులు లోన్లు ఇస్తాయి. నాకు ఇంటి మీద ఉన్న లోను, కారు మీద ఉన్న లోను, దాని మీద ఎవరైనా తీరుస్తారంటే, లేదని ఎవరికైనా బ్యాంకు పత్రాలు కావాలంటే చెప్పండి, చూపిస్తాను, పంపిస్తాను. సో ఎప్పుడు కూడా మనిషి అనేవాడు ప్రతి సంవత్సరం ఎదుగుతూనే ఉండాలి, ఖచ్చితంగా ఎదుగుతూనే ఉండాలి. లేకపోతే మనిషిగానే ఫెయిల్ అయినట్టు. ఖచ్చితంగా నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, 5 ఏళ్ల తర్వాత నేను ఇలా ఉండను, ఖచ్చితంగా వేరే రేంజ్కి వెళ్తా. అది అన్యాయంగానో అక్రమంగానో కాదు. నాకున్న థాట్ ప్రాసెస్, నాకున్న ఐడియాలజీ, నాకున్న స్కిల్స్నే నేను వాడుకుంటా. నేను 5 సంవత్సరాల కిందట ఇలా లేను, అంతకుముందు 5 సంవత్సరాల కిందట ఇలా లేను, నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇలా ఉండను. అది నాకు ఒక గోల్ ఉన్నాయి, కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. సరే, అది పక్కన పెట్టేస్తే ఇక బీసీ రెడ్డి గారికి అండ్ ఆ సబ్స్క్రైబర్స్కి అండ్ అందరికీ కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తున్నా, లోకేష్ గారు రిస్క్లో ఉన్నారని నేను ఎందుకు అన్నాను. నేను కేవలం ఒక్క వీడియో చేయలే, 3 వీడియోస్ చేశా. 3 వీడియోస్ సిరీస్ ఫార్మాట్లో చేశా. ఒకటో వీడియోలో లోకేష్ గారికి ఒక పెద్ద మీడియా అధినేతకి పడట్లేదు అని చెప్పా, ఎందుకు పడట్లేదని రీజన్ చెప్పా. రెండో వీడియోలో పార్టీ మొత్తం లోకేష్ గారి కంట్రోల్లోకి వచ్చేసింది, ఎమ్మెల్యే సీట్లు ఇప్పించడం దగ్గర నుంచి మంత్రివర్గం దగ్గర నుంచి అంతా కూడా లోకేష్ గారు కంట్రోల్లోనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 90% అబోవ్ పార్టీ మొత్తం లోకేష్ గారు కంట్రోల్లోనే ఉంది. గతంలో సీఎంఓలో ఈ హడావుడి అంతా ఉన్నట్టు ఇప్పుడు లేదు అని చెప్పాను. అది చాలామంది అప్రిషియేట్ చేశారు, ఆ వీడియోకి చాలా బాగుందన్నారు. ఆ తర్వాత వీడియో లోకేష్ గారు రిస్క్లో ఉన్నారు అని చెప్పారు. కానీ దీనికి మాత్రం టీడీపీ వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే రిస్క్ అనేసరికి అందరూ నెగిటివ్గా తీసుకుంటారు అంతే. సో ఇక్కడ ఎవరు పాజిటివ్గా తీసుకున్నా, ఎవరు నెగిటివ్గా తీసుకున్నా, నేను ఒక సున్నితమైన అంశం మీద, ఏ ఒక్కరూ కదపని ఒక సున్నితమైన అంశం మీద నేను మాట్లాడుతున్నాను అంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటానండి, ఎంతమందితో మాట్లాడుంటానండి, ఎంత పకడ్బందీగా ఆలోచించి ఉంటానండి. ఆలోచించాలి కదా. నేను చాలా సున్నితమైన టాపిక్స్ ఎంచుకుంటా. నేనేదో ఎవరో ఒక మేధావి జర్నలిస్ట్ ఉన్నాడు, జర్నలిస్ట్ సాయి గారు, లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అంత స్థాయి అంత సీనియర్ నేను కాదు. ప్లస్ బీసీ రెడ్డి గారు లాగా ఒక పార్టీ ఐడియాలజీలో నేను లేను. నేను 4 రోడ్ల జంక్షన్లో ఉన్నా. నేను జంక్షన్లోనే ఉంటా, ఎందుకంటే నేను 4 రోడ్లని కూడా సమాన కోణంలో చూడాలి. నేను కూటమికి వ్యతిరేకంగా వీడియో చేస్తానని చాలామంది అంటున్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 60 రోజుల్లో కొన్ని తప్పులు జరిగాయి కాబట్టి, ఇసుక విషయంలో అవినీతి జరుగుతోంది, అసంతృప్తి ఉంది కాబట్టి చెప్పడం నా బాధ్యత, చెప్పాను. కొన్ని విషయాల్లో ఒక 6 నెలలో 7 నెలల్లో టైం తీసుకోవాలని చెప్పాను. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం తప్పు చేస్తే నేను చెప్తాను. నేను వైసీపీ కార్యకర్తనో, వైసీపీ పేటీఎం బ్యాచ్నో అని అనుకుంటే ఎవరు అనుకున్నా పర్వాలేదు, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా, నేను ఏ ఒక్క పార్టీ మనిషిని కాదు, ఏ ఒక్క పార్టీ నుంచి నేను రూపాయి కూడా లబ్ధి పొందను, జీవితంలో ఎప్పుడూ పొందను. పొందితే నా ఆత్మగౌరవాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టే, నాకున్న సబ్జెక్ట్ని, విషయ పరిజ్ఞానాన్ని పార్టీలకు తాకట్టు పెట్టినట్టే. నేను ఏ ఒక్క నాయకుడికో భజన పరుణ్ణి కాదు, ఏ ఒక్క పార్టీకో భజన పరుణ్ణి కాదలుచుకోలేదు. నేను 4 రోడ్ల కూడల్లో ఉంటా. అలా ఉంటేనే నేను 4 రోడ్లని కూడా సమాన కోణంలో చూడగలుగుతా. నాకు స్వేచ్ఛ ఉంటుంది, 4 రోడ్ల జంక్షన్లో ఉంటాయి. అలా ఉన్నప్పుడే నేను అన్నింటినీ కూడా ఆలోచించగలను, విశ్లేషించగలను, విశదీకరించగలను. మొదటి నుంచి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లోకేష్ గారు రిస్క్లో ఉన్నారని నేను ఎందుకు అన్నాను ఆ వీడియోలో మీకు చాలా స్పష్టంగా చెప్పా. దానికి ముందు వీడియోలో ఇంకా స్పష్టంగా చెప్పా. పార్టీ మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మంత్రివర్గం కూడా ఆయన చెప్పిన వాళ్ళకే ఎక్కువ మందికి ఇచ్చారు. సో ప్రభుత్వం అంతా కూడా సత్ఫలితాలు వస్తే ఆయనకు పాజిటివ్ పేరు వస్తుంది, మంచి పేరు వస్తుంది. లేదు భవిష్యత్తులో ఏమైనా అటు ఇటుగా మారితే దానికి నెగిటివ్ కూడా ఆయనే తీసుకోవాలని చెప్పారు. ఏదైనా సరే ఆయనకే వస్తుంది. క్రెడిట్ ఆర్ డెబిట్, లాభం లేదా నష్టం మొత్తం కూడా లోకేష్ గారికే చెందుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిర్ణయాలన్నీ అలాగే ఉన్నాయి, సో అండ్ సో అని చెప్పి డీటెయిల్డ్గా చెప్పాను. అందులో నేను ఎక్కడా లోకేష్ గారిని విమర్శించడమో, లోకేష్ గారిని తప్పు పట్టడమో ఏం చేయలే. చాలా స్పష్టంగా నేను చెప్పాను. అందుకు గల కారణాలు చెప్పాను, అందుకు గల అవకాశాలు చెప్పాను, లాభ నష్టాలు చెప్పాను, పాజిటివ్స్ చెప్పాను, నెగిటివ్స్ చెప్పాను. ఏమండి, ఒక విశ్లేషకుడుగా, ఒక అనలిస్ట్గా, ఒక జర్నలిస్ట్గా ఉన్న 2 కోణాలు చెప్తారండి. దాన్ని 2 నాలుకలు అంటే ఎలా అండి? అవకాశాలు పాజిటివ్ చెప్తారు, నెగిటివ్ చెప్తారు. అది జరిగే అవకాశాన్ని చెప్తారు, జరగని అవకాశాన్ని చెప్తారు. దాన్ని 2 నాలుగులు అనుకుంటే ఎలా? మొన్న నేను బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదా అనే అంశం మీద ఒక వీడియో చేశాను. అందుకు విలీనం అయ్యే అవకాశాలు చెప్పాను, విలీనం అవ్వదు అనే అవకాశాలను చెప్పాను. 2 అవకాశాలను చెప్పాను. ఎవరికి వాళ్ళు జడ్జి, ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నేను ఉన్న అవకాశాలు మాత్రమే చెప్తా. అలాగే లోకేష్ గారి విషయంలో కూడా రిస్క్లో ఉన్నారా లేదా, దాని పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, దాని పర్యవసానాలు ఏంటి చెప్పాను. సో ఎవరు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక జడ్జిమెంట్ చెప్పి నా ఐడియాలజీని మీ మీద ఎప్పుడూ రుద్దను. చూసే వాళ్ళ మీద నా ఐడియాలజీని నేను రుద్దను. ఈ దారి పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, దీనికి ఉన్న అవకాశాలు ఏంటి, దీనికి ఉన్న అవకాశాలు ఏంటి అనేది చెప్తా. సో దాన్ని బట్టి దేనికి ప్రాక్టికాలిటీగా, కామన్ సెన్స్గా, రియాలిటీగా ఏది అనిపిస్తే దాన్ని మీరు నిర్ణయం తీసుకుంటారు. జడ్జిమెంట్ మీది. నేను జరిగే అవకాశాలను విశ్లేషిస్తాను మాత్రమే, అది మాత్రమే నా హక్కు, లేదా విమర్శిస్తాను. ఇక లోకేష్ గారి విషయంలో కూడా నేను భవిష్యత్తులో, ఇప్పుడు అంతా బాగానే ఉంది, రేపు పొద్దున్న ఏమైనా జరిగితే ఆయన్నే కదా అంటారు. ఇదిగో వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చాడు కాబట్టి తేడా కొట్టిందని ఆయన అనరా? ఇదిగో వీళ్ళందరికీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు అందుకే ఇదంతా తేడా కొట్టిందని ఆయన అనరా? అంటారు కదా. సో అదే నేను చెప్పింది. సీఎంఓలో ఒకప్పుడు చకచక జరిగాయి, ఇప్పుడు సీఎంఓలో జరగట్లేదు. సీఎంఓ అంతా కూడా వేరేలా ఉంది. ఇప్పుడు నేను అంతా డీటెయిల్డ్గా చెప్పలేను. సో నేను అవన్నీ కూడా ఎంతవరకు చెప్పాలో, ఎంత పరిధి నాకుందో అంతవరకే చెప్పాను. సో నేను ఇక్కడ లోకేష్ గారిని తప్పుపడ్డమో విమర్శించడమో లేదు. భవిష్యత్తులో ఎదురవబోయే సవాళ్ళు చెప్పాను. ఏమంటే భవిష్యత్తులో ఎదురవబోయే సవాళ్ళు చెప్పే హక్కు నాకు లేదా? చెప్పకూడదా? అందులో నేను ఎవరిని టార్గెట్ చేసినట్టు, కూటమికి వ్యతిరేకంగా నేను ఎక్కడ చేసినట్టు? మళ్ళీ నేను చెప్తున్నా, నేను 4 రోడ్ల జంక్షన్లో ఉంటా, నేను 4 రోడ్ల కూడల్లో ఉంటా. నేను 4 రోడ్ల జంక్షన్ కూడల్లో ఉండగలిగితేనే అన్ని పార్టీలను సమాన కోణంలో చూడగలుగుతా. అలా చూసినప్పుడే నేను మంచి చెడులు తెలుసుకోగలుగుతా, పాజిటివ్ నెగిటివ్ అన్నీ తెలుసుకోగలుగుతా. అలాగే అందరితో సమానంగా మాట్లాడగలుగుతా. నేను అలాగే ఉండగలను. నాకు తెలిసిన జర్నలిస్ట్ పాఠం అదే. 4 రోడ్ల కోణం, 4 రోడ్ల కూడల్లో ఉండి అన్ని మార్గాలు చూడాలి. ఏ మార్గంలో ఏం జరుగుతుందో కళ్ళు అప్పగించి చూసి దాన్ని ప్రజలకు చెప్పాలి. నాకు తెలిసింది అది, నేను అదే చేస్తున్నా. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదు కాబట్టి ఆ పార్టీకి వాళ్ళకి పూర్తి వ్యతిరేకంగా చేశాను. అలా చేసి టీడీపీ వాళ్ళకి దగ్గరయ్యాను. టీడీపీ వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యారు. నా దురదృష్టం కొద్దీ ఇప్పుడు నేను టీడీపీ తప్పులు చేస్తే చెప్తాను, టీడీపీ కూటమి తప్పులు చేస్తే ఖచ్చితంగా చెప్తాను. అలాగని ప్రభుత్వాన్ని టార్గెట్ చేయను, ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలా చేయను. సూచనప్రాయంగా వయా మీడియాగా
ఏది తప్పు ఏది ఒప్పు, దానివల్ల ప్రజలకు ఎదురయ్యే నష్టాలు ఏమిటి, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎక్కడ అవినీతి జరుగుతోంది, ఏ అవినీతిని కంట్రోల్ చేయాలి, ఎవరెవరు దారి తప్పుతున్నారు అనేవి చెప్తాను. నెక్స్ట్ 5 years కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. అది ప్రభుత్వానికి వ్యతిరేకం, కూటమికి వ్యతిరేకం, వీడు వైసీపీ మనిషి, వీడు వైసీపీ పేటీఎం అని అనుకుంటే అది చూసే వాళ్ళ తప్పు తప్ప నా తప్పు కాదు. సో ఒకసారి ఆలోచించండి. నన్ను టార్గెట్ చేసే ముందో, నన్ను విమర్శించే ముందో, నన్ను కార్నర్ చేసే ముందో ఒకసారి ఆలోచించండి. ఒక సెన్సిటివ్ అంశం మీద, ఒక సున్నితమైన అంశం మీద, ఒక పెద్ద స్థాయి వ్యక్తి మీద ఒక జర్నలిస్టు ఓపెన్గా ఇలా మాట్లాడుతున్నాడు అంటే ఎంత హోంవర్క్ చేసి ఉంటాడు, ఎంత ఆలోచించి ఉంటాడు దాని మీద. సో ఒకసారి ఆలోచించి దాని మీద మాట్లాడితే మంచిది. నేనైతే మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడను. ప్రతి అంశం చెప్పే ముందు 1కి 2 సార్లు, 1కి 4 సార్లు ఆలోచిస్తాను, చెప్పొచ్చా లేదా. ఎందుకంటే నేను చెప్పేవి సెన్సిటివ్ టాపిక్లు, చాలా సున్నితమైన అంశాలు. సున్నితమైన అంశాలు చెప్తున్నానంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలి.